హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. చాలామంది హెయిర్స్ ఊడిపోయిన తర్వాత మొలవడం కోసం ఒక వీడియో చేయమని చెప్పారు. మేము ఏ విధంగా చేస్తామనేది చెప్తానండి. వీడియో మొత్తం చూడండి, బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మందారం పూలను ఒక 10, 15 వరకు ఈ విధంగా పూలను కోసుకొచ్చుకోవాలి. పూలు లేదంటే ఆకులను కూడా కోసుకొచ్చుకోవచ్చండి. ఆకులైతే పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోవాలి. పూలైతే నానబెట్టుకొని మనం గుజ్జులాగా చేసి తలకి అప్లై చేసుకోవచ్చనమాట. నేనొచ్చేసి ఒక 10 పూలు వరకు కోసుకొచ్చానండి. ఈ పూలను మనం ముందుగా వచ్చేసి ఒక బౌల్‌లో నానబెట్టుకోవాలండి. ఈ విధంగా బౌల్‌లోకి నీళ్లు పోసి ఈ పూలను వేసి ఈ విధంగా చేత్తో మనం బాగా నలిపేయాలనమాట. నలిపేసిన తర్వాత ఒక 2, 3 గంటల వరకు నానబెట్టుకోవాలండి ఈ పూలని. అలా పెట్టడం వల్ల పువ్వుల్లో ఉన్న పోషకాలంతా గాని మనకి వాటర్‌లోకి వచ్చేస్తుంది. ఈ మందారం జెల్లి పెట్టే ముందు మనకు హెయిర్స్ డ్యామేజ్ అయ్యి ఉంటే, కొనాన ఉన్న వెంట్రుకలు డ్యామేజ్ అయ్యి ఉంటే, ఈ విధంగా చీలిపోయి ఉంటే వాటిని కట్ చేసుకుని తర్వాత మందారం జెల్లి పెట్టుకున్నామంటే మనకి ఈ విధంగా చిట్లిపోకుండా ఉంటాయండి. అలా చిట్లిపోయి ఉన్నాయంటే ముందుగానే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఈ విధంగా మందారం జెల్లిని అప్లై చేసుకున్నామంటే అలా చిట్లిపోకుండా ఉంటాయి. ఒక 2, 3 గంటల తర్వాత మందారం పూలు నానబెట్టుకున్నాం కదండీ! ఒక 2, 3 గంటల తర్వాత ఇప్పుడు ఈ పూలు మొత్తాన్ని మళ్ళా మనం చేత్తో ఈ విధంగా బాగా నలుపుకోవాలండి. ఈ విధంగా నలిపామంటే ఆ పూల్లో ఉన్న జెల్లీ అంతా గాని వాటర్‌లోకి వచ్చేస్తుంది. జుట్టుకి అప్లై చేసేటప్పుడు కూడా ఏదో పెట్టినామా అన్నట్టుగా పెట్టుకుంటే మనకి రిజల్ట్ అంత బాగా రాదండి. కొంచెం ఓపికగా పెట్టుకోవాలనమాట. ఓపికగా పెట్టుకున్నామంటేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. మొత్తం అంతా బాగా నలిపేసి ఈ విధంగా జెల్లీలాగా ఉన్నదాన్ని మనము ఈ విధంగా వడగట్టుకున్నామంటే సరిపోతుందండి. వడగట్టేది లేట్ అవుతుందంటే క్లాత్‌లోకేసైనా సరే పిండేయొచ్చనమాట. మనం ఈ విధంగా జెల్లీని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి వీలు కానప్పుడు ఒక రోజంటూ కేటాయించుకోవాలండి. ఆ రోజు కంపల్సరీ మనం ఈ విధంగా జెల్లీని రెడీ చేసుకొని, అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత తలస్నానం చేసేసామంటే సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకైతే స్కూల్‌కెళ్తారు గాబట్టి, సండే హాలిడే ఉంటుంది గాబట్టి, ఈ విధంగా మనం సండే ఈ విధంగా మందారం జెల్లీని ప్రిపేర్ చేసుకొని పిల్లల హెయిర్స్‌కి అప్లై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం పువ్వులనంతా గాని నేను వడగట్టుకునేసాను. చూడండి, వడగట్టిన తర్వాత నాకు ఇంత జెల్లీలాగా ఉన్నది వచ్చిందండి. ఇలా జెల్లీలాగా వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా ఇది మొత్తం అంతా అప్లై చేసేయకూడదండి. ఇందులోకొచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లంతా కొబ్బరి నూనె గాని, లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదండీ! ఆ ఆయిల్‌నైనా సరే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులోకి ఈ జెల్లీలోకి కలుపుకున్నామంటే జుట్టుకొచ్చి అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చనమాట. మొత్తం అంతా బాగా కలుపుకునేసి జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు జెల్లీలాగా ఉన్నదాన్ని మనం ఇప్పుడు హెయిర్స్‌కి అప్లై చేద్దామండి. ఆయిల్ ఏ విధంగా పెడతామో ఆ విధంగా హెయిర్స్ మొత్తం అంతా ఈ జెల్లీని అప్లై చేసుకోవాలండి. పైనంతా బాగా ఇలా హెయిర్స్ అంతా తీసుకుంటూ అప్లై చేయాలన్నమాట. హెయిర్స్ అంతా ఇలా ఓపెన్ చేసుకుంటూ మనం జెల్లీని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత బాగా మర్దన చేసుకోవాలండి. అలా మర్దన చేయడం వల్ల మనకి జెల్లీ అనేది కుదుళ్ళ వరకు బాగా పోతుంది. ఇలా పైన జెల్లీ మొత్తం అంతా అప్లై చేసేసి మర్దన చేసేసిన తర్వాత కింద ఉన్న హెయిర్స్ మొత్తం కని మనం ఆయిల్ ఏ విధంగా పెడతామో ఆ విధంగా జెల్లీని అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసామంటే మనకి కింద ఉన్న వెంట్రుకలు చిట్లిపోయి ఉంటాయి కదండీ! అలా చిట్లిపోకుండా ఉంటుంది. జుట్టు అనేది బాగా షైనింగ్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం మందారం జెల్లీని అప్లై చేయడం వల్ల మనకి ఉపయోగాలేమంటే జుట్టు ఊడిపోయిన చోట తొందరగా జుట్టు మలుస్తుంది. జుట్టు మొత్తం షైనింగ్‌గా ఉంటుంది. చుండ్రు రాకుండా ఉంటుందండి. మనం ఈ జెల్లీని అప్లై చేసేటప్పుడే బాగా అప్లై చేసుకొని మర్దన చేయాలండి. అప్పుడే కుదుళ్ళ వరకు వెళ్తుంది. పిల్లలకొచ్చేసి స్కూల్ ఉన్నప్పుడు ఈ మందారం జెల్లీ మనం అంత బాగా పెట్టలేమండి. హాలిడే ఉన్నప్పుడు ఈ విధంగా మనం మందారం జెల్లీని రెడీ చేసుకొని పిల్లలకి పెట్టినామంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి వదిలినామంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి తలస్నానం చేసేసామంటే హెయిర్స్ అనేది చాలా షైనింగ్‌గా ఉంటాయి. జుట్టు ఊడిపోయిన చోట జుట్టు మలుస్తుంది. తర్వాత వచ్చేసి హెయిర్స్ బాగా షైనింగ్‌గా ఉంటాయి. చుండ్రు రాకుండా ఉంటుంది. జుట్టు పొడువుగా పెరగడానికి మరియు బ్లాక్‌గా అవ్వడానికి ఈ మందారం జెల్లీ అనేది ఉపయోగపడుతుందండి. ఈ జెల్లీని వచ్చేసి పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళాలి కాబట్టి మార్నింగే అప్లై చేయడానికి అవ్వదు కాబట్టి, హాలిడే ఉన్నప్పుడు మనం ఈ విధంగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత తలస్నానం చేపిచ్చేసామంటే హెయిర్స్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి. తలస్నానం చేసే ప్రతిసారి మనము డ్రైగా ఉన్న హెయిర్స్‌తో తలస్నానం చేయకూడదండి. కొద్దిగా అయినా ఆయిల్ అనేది అప్లై చేసుకొని తలస్నానం చేయాలి. డ్రైగా ఉన్న హెయిర్స్‌తో తలస్నానం చేసామంటే తొందరగా హెయిర్స్ అనేది చిట్లిపోతుంది. తలకి ఆయిల్ అప్లై చేసిన తర్వాతనే తలస్నానం చేపిస్తామండి. అలా చేయడం వల్ల మనకి హెయిర్స్ అనేది రఫ్‌గా లేకుండా స్మూత్‌గా ఉంటాయి.
ఇలా మందారం జెల్లీని అప్లై చేసి స్నానం చేసినా సరే, లేదంటే మనం వచ్చేసి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని స్నానానికి ముందు ఆయిల్‌ని తలకు పెట్టుకొని స్నానం చేసిన హెయిర్స్ అనేది స్మూత్‌గా ఉంటాయి. మనం వచ్చేసి ఈ విధంగా మందారం జెల్లీ పెట్టిన ఒకరోజు, 2 రోజులకి మనకి హెయిర్స్ అనేది తొందరగా పెరిగిపోవాలి. తొందరగా మొలవాలంటే మొలవదండి. కాస్త టైం పడుతుంది. మనం అప్పుడప్పుడు ఈ విధంగా మందారం జెల్లీని అప్లై చేసుకుంటా ఉన్నామంటే తొందరగా మనకి హెయిర్స్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. రాలిపోయిన జుట్టు గాని మొలవడానికి ఉపయోగపడుతుంది. మందారం జెల్లీని పెట్టిన తర్వాత బాగా మర్దన చేసుకోవాలండి. మర్దన చేసామంటే కుదుళ్ళ వరకు బాగా వెళ్ళి జెల్లీ తొందరగా హెయిర్స్ అనేది మనకి పెరగడానికి ఉపయోగపడుతుంది. మనము జుట్టును కానీ ఎక్కువగా అల్లకుండా వదిలేయకూడదండి. అలా వదిలేసామంటే గాలికంతా గాని డస్ట్ ఎక్కువ చేరి తొందరగా జుట్టు పాడైపోతుంది. మేమొచ్చేసి మందారం జెల్లీని ఏ విధంగా అప్లై చేసామో, ఆ విధంగా మీరు గాని చేశారంటే తప్పకుండా జుట్టు ఊడిన చోట జుట్టు మొలుస్తుంది. అలాగే చుండ్రు తగ్గుతుంది. జుట్టు అనేది పొడువుగా పెరుగుతుంది. బ్లాక్‌గా ఉంటుంది. షైనింగ్‌గా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.